we separate components from the mixture. We separate components from the mixture. Mixture లో అంటే కొన్ని components మనం separate చేస్తాం. Okay? So మరి ఎలా separate చేస్తాము? So we have some methods. Methods of separation. First one is the hand picking and winnowing. Now we will see how we can separate the components from the mixture. Okay? Some activities. Okay? What is our lesson today? Separation of substances. Okay? The components present in the mixture. ఒక మిక్చర్ చేసామనుకోండి, ఆ మిక్చర్ సపోజ్ మీరు మిక్చర్ తింటారా? ఆ మిక్చర్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? పల్లీలు, పీనట్స్, బూందీ, ఇవన్నీ ఉంటాయి కదా. సపోజ్ మీరు ఆ మిక్చర్ లో ఒక బూందీనే తినాలనుకోండి, ఏం చేస్తారు? మిక్చర్ లో బూందీ ఉంటది, నీకు ఆ పల్లీలు అవన్నీ ఏమి ఇష్టం లేవు. కొంతమందికి పల్లీలు ఉంటాయి మిక్చర్ లో ఇష్టం. ఏం చేస్తారు? పల్లీలన్నీ ఏరుకొని పక్కన పెట్టుకొని చక్కగా తినేస్తారు. అవునా? కొంతమంది బూందీ అంటే ఇష్టం, వాళ్ళు ఏం చేస్తారు? బూందీ అంతా కూడా ఏరుకొని పక్కన పెట్టుకొని తినేస్తారు కదా. సో ఫ్రమ్ ద మిక్చర్ we have different components. Okay? So if we want to separate those components, we use hand picking method. Well, చేత్తో తీసుకొని తింటాం. అవునా? So here one mixture is there. So what are there in this mixture? Rice. Rice. Okay. Stones. Husk. What is this? Husk. Okay na? ఈ మూడు ఉన్నాయి మిక్చర్ లో కదా. ఫస్ట్ ఈ మిక్చర్ లో నాకు స్టోన్స్ కావాలి. స్టోన్స్ ఒకటే కావాలి. నువ్వు ఏం చేస్తావు? స్టోన్స్ కావాలి నాకు దీన్ని మిక్చర్ లో. ఓన్లీ స్టోన్స్. ఎట్లా సపరేట్ చేస్తావు? ఎలా సపరేట్ చేస్తావు? ఏం చేస్తుంది తను? హ్యాండ్ పికింగ్ తో చేసి పక్కన పెడుతుంది స్టోన్స్ అన్నిటిని. ఓకేనా? స్టోన్స్ అన్నిటిని హ్యాండ్ పికింగ్ తో పక్కన పెట్టేస్తుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ హ్యాండ్ పికింగ్. గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ హ్యాండ్ పికింగ్ మెథడ్. హౌ ఇంకా వేటిని మనం హ్యాండ్ పికింగ్ లో సపరేట్ చేయొచ్చు? మిక్చర్స్ లో ఇంకా సాలిడ్ స్టేట్ లో ఉన్న వాటిని మాత్రమే మనం పికప్ హ్యాండ్ పికింగ్ తో చేస్తాం. ఓకేనా? సాలిడ్ లో ఉన్నటువంటి సాలిడ్ మెటీరియల్స్ మాత్రమే, సాలిడ్ సబ్స్టెన్సెస్ మాత్రమే సాలిడ్ కాంపోనెంట్స్ మాత్రమే we can separate with by this hand picking method. Okay? So this is about the hand picking method. Understood? Yes, teacher. Okay. Next. So now you are separating stones from the mixture. Okay? అన్ని స్టోన్స్ అన్ని స్టోన్స్ అన్ని సపరేట్ చేశారా? ఓకే, ఇంకేమి లేవుగా స్టోన్స్. ఓకే, పక్కన పెట్టేసేయండి స్టోన్స్ అన్ని. ఓకే, stones like this, you are separating the stones from this mixture. Okay, next, what are there in this mixture now remaining? ఇంకా ఏమున్నాయి దీంట్లో? rice. So can you separate husk by hand picking? No. Can you separate husk from the rice by hand picking method? No. Why? This is husk. ఎందుకు సపరేట్ చేయలేరు చెప్పండి? అది సో ఇవి చాలా ఉన్నాయి కదా. ఓకే, చాలా ఉన్నాయి కాబట్టి we cannot hand pick. It will take time. ఓకేనా? It will take time. మరి ఈ రెండిట్లో రైస్ లో హస్క్ లో ఏది తేలిగ్గా ఉంటది? లైట్ వెయిట్ లో ఉంటది. ఓకే, లైట్ వెయిట్ లో ఉంటది కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు మనం? హౌ కెన్ వి సపరేట్? ఎలా చేస్తావు? నువ్వు చెప్పు, ఎలా చేస్తావు చెప్పు. హస్క్ ని ఎలా సపరేట్ చేస్తావు? What is this method? Winnowing. What is this method? Winnowing. So by winnowing method she is separating husk from the rice. Husk from the rice. Husk from the rice. Okay. So this is winnowing. This is the
విన్నోయింగ్ మెథడ్. విన్నోయింగ్ మెథడ్ లో మనం హస్క్ ని రైస్ నుండి సపరేట్ చేస్తున్నాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ విన్నోయింగ్. ఇప్పుడు దీనిలో విన్నోయింగ్ మెథడ్ లో రైస్ ఏమో వెయిట్ ఉంది, హస్క్ ఏమో లైట్ వెయిట్ ఉంది, అవునా? సో లైటర్ వెయిట్ ఉన్నటువంటి సబ్స్టెన్స్ అంతా కూడా మనము విన్నోయింగ్ చేస్తుంటే పక్క వచ్చేస్తుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే. రైస్ ఏమో హస్క్ అంటే కొంచెం వెయిట్ ఉంది, ఓకేనా? అంటే లైటర్ దెన్ ద వెయిట్ లో ఏది లైట్ వెయిట్ ఉంది? హస్క్ వెయిట్ ఉంది. అచ్చే, సో ఇది విన్నోయింగ్ చేస్తుంది కదా. విన్నోయింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా హస్క్ అంతా కూడా సపరేట్ అవుతుంది, అవునా? అంటే హస్క్ మెథడ్, దీన్ని విన్నోయింగ్ మెథడ్ లో వెయిట్ సపరేట్ చేయొచ్చు మనము. లైట్ వెయిట్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ ని మనం సపరేట్ చేయొచ్చు మిక్చర్ నుండి. ఓకే, లైట్ వెయిట్ ఉన్న కాంపోనెంట్స్ ని ఏ మెథడ్ లో సపరేట్ చేస్తాము? విన్నోయింగ్ మెథడ్ లో సపరేట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్. ఓకేనా? ఓకేనా? అది హస్క్ అంతా బయటకు వెళ్ళిపోతుందా? ఫ్యాన్ ఉంది కాబట్టి హస్క్ అంతా బయట, మధ్యలో ఏం పడుతున్నాయి? రైస్ పడుతున్నాయి కదా. రైస్ లైట్ రైస్ అన్ని మధ్యలో పడుతున్నాయి, హస్క్ అంతా పక్కకి వెళ్తుంది కదా. అవునా? చూడండి, అబ్జర్వ్. హస్క్ అంతా ఎక్కడికి వస్తుంది? హస్క్ అంతా ఎక్కడికి వస్తుంది? పక్కకు వస్తుంది హస్క్ అంతా కదా. రైస్ ఏమో మధ్యలో పడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ విన్నోయింగ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ యాక్టివిటీ లాస్యా? Take a glass, వాట్ ఈస్ అవర్ యాక్టివిటీ? start sedimentation and decantation. Sedimentation and decantation. Okay, what is called sedimentation? Sedimentation అంటే ఎలా చేస్తావు యాక్టివిటీ చెప్పు. Take a glass, tumbler and fill it up to half water. హాఫ్ వాటర్ తీసుకుంది, కొన్ని తీసుకోవాలి, ఇంకొన్ని. ఓకే, టేక్ హాఫ్ వాటర్. Add soil to it and stir. సాయిల్ టు ఇట్ And stir. కలపండి, ఫ్రై చేయండి బాగా. ఓకే, సో ఇంకొంచెం వేద్దాం. Then keep it undisturbed for some time. అండ్ దెన్ కీప్ ఇట్ ఫర్ అన్డిస్టర్బ్డ్. అన్డిస్టర్బ్డ్ అంటే ఏంటి? కదలించకుండా ఉంచడం. అన్డిస్టర్బ్డ్ అంటే కదలించకుండా ఉండాలి, ఆపేసి. సో సరే, అబ్జర్వ్ చేయండి, ఏమవుతుంది చెప్పండి. మట్టి అంతా కిందకు వస్తుంది, అవునా? బాగా చూడండి, అంత మట్టి కిందకు వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సెడిమెంటేషన్. వాట్ ఈస్ దట్? Sedimentation. ఓకేనా? తేర్చడం అంటాం తెలుగులో, దాన్ని ఏమంటాము? తేర్చడం. ఇప్పుడు మరి దీని నుండి మనము కెన్ వి సపరేట్ వాటర్? వాటర్ ని సపరేట్ చేయొచ్చా? ఎలా సపరేట్ చేస్తావు? వాటర్ ఎలా సపరేట్ చేస్తావు చెప్పాకు. కొంచెం సేపు తేరుకొని నాకు వాటర్ కొంచెం. ఓకే, see, how can you separate water from this mixture? ఎలా సపరేట్ చేస్తావు చిన్నగా? ఓకేనా? Now you are separating water from this mixture. ఓకేనా? So this is sedimentation and decantation. What is that? Sedimentation and Decantation. Okay, this is our act. Okay, అర్థమైంది అందరికి? Yes, teacher. Sedimentation and decantation. Okay, next. Half a teacher. Of the same. What is that? Filtration. Okay. Materials needed for this activity. Okay. Which materials you need for this activity? 2 glasses, water, husk, Filter paper. filter paper. Okay na? Filter paper. Okay. So now ఇది వాటర్ కదా. Yes, teacher. వాటర్ లో కొంచెం హస్క్ అయ్యి దీనిలో రమ్మని వేయి, ఇంకా వేయి.
కలిపేసి దాని నుంచి కలిపింది. సో దీనిలో అంతా కూడా హస్క్ ఉంది కదా, హస్క్ ఉంది. ఇదేంటి హస్క్ వాటర్ మిక్చర్. హౌ కెన్ యూ సపరేట్ హస్క్ ఫ్రమ్ దిస్ వాటర్? హౌ కెన్ యూ సపరేట్? ఎలా సపరేట్ చేస్తారమ్మా దాన్ని హస్క్ పౌడర్ని దాని నుండి ఎలా సపరేట్ చేస్తారు? ఫిల్టరేషన్ చేస్తారు. ఓకే, చేయండి. పెట్టి ఏం చేస్తావు? ఫిల్టర్ పేపర్ ఇట్లా పట్టుకోండి. సో పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. అట్లా కింద ఇట్లా పట్టుకోకుండా రమణి, ఇట్లా పట్టుకో. సో అట్లా పెట్టు. నువ్వేం చేస్తావు ఇప్పుడు? దానిలో పోస్తావు వాటర్ పోయి. చూడండి, అది క్లోజ్గా పట్టుకోవాలి. అలాగా ఇది లోపల కింద నుండి హస్క్ రాకుండా పట్టుకోవాలిరా. ఓకే, సరే చేయాలి. టీచర్ ఆఫ్ చేయాలా? టీచర్ ఆఫ్ చేయాలా? దీన్ని ఏమంటాము? ఫిల్ట్రేషన్. సో వాటర్ ఒకటే కిందకు వస్తుంది చూడండి. ఓకేనా? హస్క్ అంతా పైనుండి పోయింది. అవునా? లైక్ దిస్ వీ కెన్ సపరేట్ ఫ్రమ్ ద వాటర్. ఓకేనా? చూడండి, వాటర్ ఒకటే కిందకు వచ్చింది చూడండి. వాటర్ ఒకటే కిందకు వచ్చింది. ఇక్కడ పెట్టు. అవునా? హస్క్ అంతా ఎక్కడుంది చూడండి. హస్క్ ఎక్కడుంది? పైన ఫిల్టర్ పేపర్లో ఉంటుంది. లైక్ దిస్ వీ కెన్ సపరేట్ ద కాంపోనెంట్స్ ఫ్రమ్ ద మిక్చర్. ఓకేనా? వీటిని ఎలాగా వాటర్లో కరిగిపోకుండా ఉంటే సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు హస్క్ వాటర్లో కరిగిపోయిందా? సో వీ కెన్ సపరేట్ హస్క్ ఫ్రమ్ ద వాటర్. మీరు మిల్క్ ఉంటుంది, మిల్క్ని మిల్క్లో వాటర్ మిక్స్ చేస్తాం. కెన్ యూ సపరేట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్? వై? మొత్తం వాటర్లో మొత్తం కలిసిపోయింది అది, కాబట్టి దాన్ని సపరేట్ చేయలేదు. ఇది వాటర్లో కరిగిపోలేదు కాబట్టి, డిజాల్వ్ కాలేదు కాబట్టి సపరేట్ చేయలేదు. డిజాల్వ్ అయిపోతే వీ కెనాట్ సపరేట్. డిజాల్వ్ అయిపోతే వీ కెనాట్ సపరేట్. ఓకే, సో దిస్ ఈస్ ద activity for filtration. ఓకేనా? Is it clear, children? Yes. Okay, next activity. What is our activity next? What is our next method of separation? Sieving. Okay, so here this is the sand and this is the husk and sand mixture. How can you separate husk from the sand? ఈ హస్క్ నుండి శాండ్ ఎలా సపరేట్ చేస్తావు? ఇందాక మీరు లేవండి. వాట్ ఈస్ అవర్ మెథడ్ ఆఫ్ సపరేషన్? సీవింగ్ అంటే ఏంటి తెలుగులో? జల్లెడ పట్టడం. ఓకేనా? సపోజ్ హియర్ సివ్ హియర్ క్రిమినల్. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ మిక్చర్? Husk and sand. How can you separate husk from the sand? Which method you are using to separate that mixture? To separate the sand from the mixture? Sieving. Do it. Sure. Okay. See. So see. సపరేట్ అవుతుందా లేదా? కిందకంతా శాండ్ వస్తుంది, పైనంతా ఏముంది? హస్క్ ఉంది. సో లైక్ దిస్ వీ కెన్ సపరేట్ ద హస్క్ ఫ్రమ్ ద శాండ్. ఈ మెథడ్ ఏమన్నాం మనం? దీన్ని ఇక్కడ జల్లెడ పట్టడం అంటాం. ఇంట్లో మనం ఏం చేస్తాం? పిండిలో కూడా పురుగులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? పిండిలో పురుగులన్నీ కూడా జల్లెడ పడతారు. ఇంకా దేని జల్లెడ పడతారు చెప్పండి? బియ్యంలో చిన్న చిన్న నూకలు ఉంటాయి కదా, ఆ వాటిని సపరేట్ చేయడానికి కూడా. ఇంకా ఉప్మా రవ్వ, ఇంకా పిండిలో కూడా మనకి పురుగులు ఏమైనా వస్తే కూడా జల్లెడ పడతారు. ధాన్యాలు టీచర్
చాలు. పప్పులు ఎందుకు చేస్తాం? పప్పు గట్టి ఉంటుంది కదా. చాలు. ఓకేనా?